చద్దన్నం గొప్పతనం. అమెరికాలో చద్దన్నంకి సూపర్ క్రేజ్. చద్దన్నం తింటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. మనం ప్రతిరోజు చద్దన్నంతో చాలా ప్రయోజనాలున్నాయని వింటూనే ఉన్నాము. మరి ఆ ప్రయోజనాలు ఏమిటి అన్నది మనం తెలుసుకుందాం. ఒకప్పుడు రైతులు కూలీలు ఉదయాన్నే చద్దన్నమే తిని పొలం పనులకు వెళ్ళిపోయేవారు. ఇది తినడం వల్ల అలసిపోకుండా పనిచేసుకునేవారు. వేసవిలో వడదెబ్బ తగిలేది కానే కాదు. చద్దన్నం చలవ అనేది ఇందుకే కాబోలు. కానీ క్రమేణా ఇది పేదవాళ్ళ ఆహారంగా స్థిరపడిపోయింది. అయితే జీర్ణక్రియలో భాగంగా విడుదలయ్యే హానికర రసాయనాల్ని చద్దన్నం అరిస్తుందని, మంచి బ్యాక్టీరియాను పెంచి పిత్త లక్షణాన్ని తగ్గించడం ద్వారా వ్యాధులు రాకుండా అడ్డుకుంటుందని ఆయుర్వేదం ఎప్పుడో పేర్కొంది. అందుకే అది మన దగ్గర పూర్వం నుంచి వాడుకలలో ఉంది. దాన్నే ఇప్పుడు ప్రోబయోటిక్ అలోపతి చెప్తుంది. దీనికి తోడు పొట్టలోని బ్యాక్టీరియా లోపం వల్లే మతిమరుపు, అల్జీమర్స్, బుద్ధిమాంద్యం వంటి సమస్యలు వస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి ప్రోబయోటిక్ ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెప్పడంతో అందరి దృష్టి చద్దన్నం మీదకి మళ్ళింది. పులియబెట్టినప్పుడు అందులో చేరిన బ్యాక్టీరియా అన్నంలోని పోషకాలతో చర్య పొందడం వల్ల కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాల శాతం పెరుగుతుందట. మామూలు అన్నంతో పోలిస్తే పులియబెట్టిన అన్నంలో ఐరన్ 21% ఎక్కువట. దీన్ని క్రమం తప్పకుండా తినే వాళ్లలో B12 విటమిన్ సమృద్ధిగా ఉండి అలసటకు గురికారు. ఇది బలవర్ధకమైన ఆహారమని, రోగనిరోధక శక్తిని పెంచుతుందని, రక్తహీనత ఉండదని, దంతాలు ఎముకలు దృఢంగా ఉంటాయని చెబుతున్నారు. అల్సర్లు, పేగు సమస్యలు ఉన్న వాళ్ళకి పరమౌషధములుగా పనిచేస్తుందట. ఇందులోని బ్యాక్టీరియా వల్ల జీర్ణశక్తి మెరుగవడంతో పాటు బీపీ, మలబద్ధకం తగ్గుతాయి. ఇంకా B6, B12 విటమిన్లు కండరాల నొప్పుల్ని తగ్గిస్తాయి. గంజిలోని విటమిన్ E, ఫెరులిక్ ఆమ్లము, కొలోజన్ వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. అలర్జీలు త్వరగా రావు. సో చద్దన్నం సంగతి అర్థమైందిగా. మరి చద్దన్నం గురించి అర్థమైంది, కానీ చద్దన్నం ఎలా చేయాలి? ఇప్పటికి చాలా మందికి చద్దన్నం ఎలా చేయాలో తెలిసే ఉంటుంది. కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మంచి మట్టి పాత్రలో చద్దన్నం చేస్తే ఇంకా మంచిది అని చెప్తున్నారు. అంటే మట్టి కుండలు, చిన్న కుండలు లాంటివో, గిన్నెల లాంటివో, అంటే మూత ఉన్నాయి కావాలి. చిన్న కుండ, దాని మీద చిన్న మూత పెట్టేలాంటివి తీసుకోవాలి. మట్టి పాత్రలు లేవు, మట్టి పాత్రలో మేము తినలేము అనుకునే వాళ్ళు స్టీల్ టిఫిన్ బాక్స్ కూడా పెట్టుకోవచ్చు. కొంచెం ఫ్రెష్గా రాత్రిపూట కొంత అన్నం వండుకొని అందులో పెరుగన్నంలాగా కలపాలి. కలిపి ఆ పాత్రలో పెట్టుకొని మీద కొంచెం పెరుగు 2 గంటలు వేయాలి. ఎందుకంటే ఆ అన్నం అంతా చాలా గట్టిగా బిరుసుగా తయారవుతుంది. మీద కొంచెం పెరిగేస్తే ఇంకా బాగుంటుంది. అలా మీద పెరిగేసి మీద మూత పెట్టాలి. మనం మట్టి పాత్ర కుండ లాంటిదైతే మీదికెళ్ళి ఒక బట్ట కట్టి మూడేసుకోవచ్చు. లేదు అంత ఓపిక లేదు అనుకుంటే మీదికెళ్ళి ఒక గిన్నె బోర్లియండి. ఎందుకంటే ఎలాంటి సూక్ష్మక్రిములు అవి ఇవి పోకుండా ఉండడమే కాకుండా పులియడం కూడా మంచిగా పులుస్తుంది. తెల్లవారి ఆ చద్దన్నం టేస్టే చేంజ్ అవుతుంది. అంటే రాత్రి మీరు పెరుగు కలిపిన అన్నం తింటే ఎలా ఉంటుందో ఆ చద్దన్నం అలా ఉండదు. దాని టేస్ట్ మారుతుంది, చాలా బాగుంటుంది. కొంచెం కావాలనుకునే వాళ్ళు, మేము ఇలా తినలేము అనుకునే వాళ్ళు ఒక చిన్న చిటికెడు నూనె వేసుకొని పోపులాగా చేసుకొని కూడా అందులో కలుపుకొని తింటే కర్డ్ రైస్ లాగా అవుతుంది. అయితే కొంతమంది ఇలా పెరుగు కలిపితే, కమ్మటి పెరుగు కలుపుతాము, తెల్లవారంత పులుపు ఏమీ ఉండదు. కానీ ఆ మాత్రం కూడా మేము పులుపు తినలేము, మాకు చాలా కమ్మగా ఉండాలి అనుకునేవారు కొంతమంది ఏం చేస్తారంటే ఆ అన్నము పాలతో కలిపి అందులో కొంచెం పెరిగేసి కలిపి పెడతారు. అంటే పాలు తోడేసినట్టుగా అన్నంలో పాలతోని కలిపి కొంచెం పెరిగేసి కలుపుతారు. అంటే ఆ పెరుగుతోని మొత్తం మళ్ళీ పాలు తోడుకున్నట్టుగా అన్నం అంతా కూడా పెరుగుగా తోడుకుంటుంది. అలా కూడా పెరుగన్నం కొంతమంది చేసుకుంటారు. కానీ పెరుగుతోని కలుపుకుంటే ఇంకా మంచిగా అన్నానికి పడుతుంది. ఎందుకంటే పాలు తోడుకొని పట్టేదానికంటే ఆల్రెడీ పెరుగు ఉన్నప్పుడు అది చక్కగా పడుతుంది, కామన్ కదా. కానీ తినలేని వాళ్ళు మాత్రం కొంతమంది ఇలా చేసుకుంటారు కనుక మీకు అలా చెప్పాను. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. ఎండాకాలము చద్దన్నం చాలా చలువ కాబట్టి వెంటనే ఈ రోజటి నుంచే ప్రారంభించండి. ఇప్పటికే మీరు చద్దన్నం తినే వాళ్ళు ఉంటే ఆ అనుభవాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.